భగవంతుడు ఏం చెప్పుకున్నాడు భగవద్గీతలో? నేను పురాణ పురుషుడను, సనాదిగా ఉన్నాను, అనంత విశ్వం రాకముందు కూడా ఉన్నాను రా బాబు, నేను పురుషోత్తముడను. అందుకని పురుషోత్తమ ప్రాప్తి ఒకటి పెట్టారు అక్కడ. ఆ యోగంలో చెప్తాడు అనమాట, నాయన నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను రా బాబు, సూర్యుడి కంటే ముందున్నాను, దానికంటే ముందున్నాను, సనాతనం పురాణ పురుషుడను నేను, ముందు నేనే ఉన్నాను రా బాబు, తర్వాతే మీరంతా. సరే నీకు నాకు తేడా ఏమిటని అడిగాడు అర్జునుడు. మనకంటే తెలివైన వాడు కదా, మన తరఫున అడిగేశాడు. అడిగితే ఆయన ఏమన్నా అంటే, నేను అప్పటి నుంచి ఎప్పటిదాకా ఏమయ్యానో నాకు తెలుసు, నువ్వేమయ్యావో నీకు తెలియదు అంతే. అది రెండో మాట మనం రాసుకున్నాం, అక్కడ లేదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నా కర్మ దివ్యం, అవన్నీ నాకు తెలుసు. దివ్యం అంటే ఏంటి? తెలిసి చేయటం. భవ్యం, నీ కర్మ భవ్యం, ఎందుకని మరుపుతో చేస్తున్నాం. జ్ఞానంతో చేస్తే దివ్యం, గుర్తుపెట్టుకోవాలి. దివ్యం అంటే ఏదో ఊహించుకోకూడదు. జ్ఞానంతో కర్మ చేస్తే దివ్యం, అజ్ఞానంతో చేస్తే భవ్యం. అజ్ఞానం అంటే మరుపు, అంటే తనను తాను మరిచిపోయి కర్మ చేశాడు, వాడు భవ్యం. వాడు భవం అనే బంధం చేత, భవం అనేటటువంటి బాధకు గురవుతాడు. భవము అంటే జననం మరణం.